తండ్రి దేవా స్వాగతం స్వాగతం, యేసు దేవా స్వాగతం స్వాగతం, ఆత్మదేవా స్వాగతం స్వాగతం, త్రియేక దేవా స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. శాంతి రూపమా యేసువా సన్నుతింతుము నీ నామము, శాంతి రూపమా యేసువా సన్నుతింతుము నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. పూజ్య గురువులు మన భీమవరం వికార్ ఫోర్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ తోట గాబ్రియల్ గారికి, ఇక్కడ చేరినటువంటి మనందరి తరపున గురువులు, విశ్వాసులు, కన్యస్త్రులందరి తరపున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ పండుగ దివ్య పూజ బలిని మనందరి కొరకు అర్పించడానికి సాదరంగా మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం. కరతాళ ధ్వనులతో మన గురువులను ఆహ్వానించుకుందాం. హార్టీ వెల్కమ్ టు యూ ఫాదర్. అలాగే ఇక్కడ చేరినటువంటి సోదర గురులందరికీ, భీమవరం వికారియట్లో ఉన్నటువంటి గురులందరకు, అలాగే ఏలూరు నుంచి వచ్చినటువంటి మా ఆప్తమిత్రులకు, విజయవాడ మేత్రాస్ నుంచి వచ్చినటువంటి సోదర గురులకు కూడా హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాను. హార్టీ వెల్కమ్ టు యూ డియర్ ఫాదర్స్. అలాగే మన మధ్యలోనికి మన ఆనందంలో, మన సంతోషంలో పాల్గొనడానికి అత్తిల నుంచి, అలాగే పేరుపాలెం నుంచి
అమ్మగారులు వచ్చి ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక స్వాగతం. హార్టీ వెల్కమ్ టు యూ డియర్ సిస్టర్స్. అలాగే 2 రోజులుగా మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఈ చివరి రోజు యేసు హృదయ మహోత్సవానికి 2007వ సంవత్సరంలో మన విచారణలో యేసు తిరుహృదయ స్వరూపములో క్రీస్తునాథుడు దర్శనమిచ్చి మన విచారణను దీవించి ఉన్నారు. ఆ దినాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగను ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మన విచారణ విశ్వాసుల యొక్క విశ్వాసం ఏంటంటే, అప్పటి నుంచి మన ఈ విచారణలో ఉండే 2 గ్రామాలు బాలయేసు నగర్, మడోనా నగర్లో ఉంటున్నటువంటి విశ్వాసుల కుటుంబ ఆధ్యాత్మిక జీవితాలు అభివృద్ధి చెందాయని వారు సాక్ష్యం పలుకుతూ ప్రతి సంవత్సరం కూడా ఘనంగా విశ్వాసంతో గౌరవంతో 3 రోజులు భక్తిగా ఆచరిస్తూ ఘనంగా జరుపుకుంటున్నారు. కావున ఈ సంవత్సరం కూడా దేవాది దేవుడు మనకు మంచి వాతావరణాన్ని ఇచ్చి అందరూ సహకారంతో ఈ ఉత్సవాన్ని కొనియాడుచుండగా మన విచారణ క్రింద ఉన్నటువంటి అన్ని గ్రామాలను విశ్వాసులందరినీ దీవించమని మన పూజ్య గురులందరినీ కూడా కాళీపట్నం విచారణ కొరకు విశ్వాసులందరి కొరకు దివ్య పూజను అర్పించమని సహృదయంతో ఆహ్వానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. కావున అందరూ కూడా భక్తి మర్యాదలతో ఈ యొక్క దివ్య పూజలో పాల్గొన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ చేతులు జోడించుకోండి. ఒక భక్తిపరమైనటువంటి పవిత్రమైనటువంటి ఆరాధనలో పాలు పంచుకుంటున్నాం. 3 రోజులు ముచ్చటగా పండుగ చేస్తున్నారు. 2007వ సంవత్సరంలో యేసు ప్రేమించినటువంటి సన్నివేశానికి కన్నీళ్లు రాలేయని మనందరము కూడా నమ్ముతున్నాం. ఇప్పుడు ఆలోచన చేశాను. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ప్రేమించినప్పుడు బాష్పాలు రాలుస్తూ ఉంటాడు. ఒక కుమార్తెను తల్లి ప్రేమించిందంటే ఇంటికి వచ్చినప్పుడు ఆ కూతురుని కానీ తల్లిని చూసి ఏడుస్తూ ఉంటారు. దాన్ని ఏమంటాం మనం? దాన్ని ఏమంటాం? అందరూ మీరు చెప్పండి, దేనా ఏమంటాం? ప్రేమ. 3 రోజులు చేశారు పండగ ముచ్చటగా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఆలోచన చేయండి. నా ప్రేమ యేసుతో ఏ విధంగా ఉంది, యేసు ప్రేమ నేను ఏ విధంగా అర్థం చేసుకోండి. ఇది పండగ ముఖ్య ఉద్దేశం, ఇంకేం కాదు. ఇంకా నేను ఎంతవరకు ప్రేమిస్తున్నాను దేవుణ్ణి, దైవ ప్రేమ పొందిన నేను ఏ విధంగా నా క్రైస్తవ విశ్వాసాన్ని నడిపించుకుంటున్నాను. బాగా పెట్టారు మన భర్తరామ గారు, లైట్లు బ్రహ్మాండంగా పెట్టాడు మహానుభావుడు. మీరంతా ఒక లైటు, ఇక్కడ మీరు ఒక తీగ, చూసారా? మీరు ఒక తీగ, మీరు ఒక లైటు. ఆయన పెద్ద లైటు, దీని ముందు వెళ్ళిన మన మోజెస్ ఫాదర్ గారి పెద్ద లైటు, అన్ని సంవత్సరం. ఈ విధంగా ఆలోచన చేస్తే వాళ్ళు పంచింది ఏమిటి? దైవ సువార్త అనే ప్రేమను పంచారు మీకు. 7వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అందుచేత ప్రియమైన సహోదరులారా, మమ్ముల్ని నడిపించండి, మమ్ములను దీవించండి, మీ యొక్క పవిత్రమైనటువంటి హృదయ ప్రేమలో మమ్మల్ని కాపాడండి. ఇది రోజు మనం చేసే ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. మన విచారణలో ఉన్న గ్రామాలని, విచారణ గురువులను, ముఖ్యముగా మీ కుటుంబాలను దేవుడు తన పవిత్రమైన ప్రేమ చేత నింపాలని 1 నిమిషం ప్రార్థన చేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిందురుగాక.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం 2 పండుగలు చేసుకుంటున్నాం. ఒక పండుగ మన విచారణ పండుగ, యేసు తిరుహృదయం పండుగ. రెండవది పునీత తోమాస్ వారు పండుగ. తోమాసు వారు ప్రేమించిన క్రీస్తు పండుగ. అందుకే రోజు కొంతమంది నాకు మెసేజ్ పెట్టినప్పుడు నేను మెసేజ్ పెట్టాను వాళ్ళకి, టుడే ఈజ్ అవర్ క్రిస్టియన్ బర్త్డే. మీరు ఆలోచించి ఉండర్లేండి. ఈరోజు మనము జరుపుకునే పండుగ క్రిస్టియన్ బర్త్డే. పునీత తోమాసు వారి యొక్క మరణం అనేది మన క్రైస్తవ జీవితంలో జన్మదినోత్సవం. యాభై 54 సంవత్సరములో భారతదేశంలో ప్రవేశించిన మహాగణుని యొక్క పండుగ చేసుకుంటున్నాం. ఆయన ఎవరిని ప్రేమించాడు? క్రీస్తుని ప్రేమించాడు. క్రీస్తు తన హృదయములో ప్రవేశించాడు, ఈయన ఆయన హృదయములో ప్రవేశించాడు. ఇదే మనం చూసేది. అందుచేతనే హృదయం ఉన్న వ్యక్తిగా, హృదయం అనే జీవితం జీవించిన వ్యక్తిగా తోమాసు వారు భారతదేశంలో ప్రవేశించి తన మరణము ద్వారా ఒక నూతన జీవితాన్ని ఆయన మనకు ప్రసాదించాడు. ఒక్క మరణము ద్వారా, ఒక్క జీవితము ద్వారా ఈరోజు సుమారు 8, 9, 10 కోట్ల మంది క్రైస్తవులు భారతదేశంలో ఉన్నారు. ఈరోజు అందరూ కూడా తన యొక్క జన్మదినాన్ని కొనియాడుకోవాలి. దేశ హృదయం కలిగిన వాడు రోజు జన్మదినాన్ని కొనియాడుకుంటాడు. యేసు ప్రభుతో జీవించేవాడు రోజు జన్మదినాన్ని కొనియాడుకుంటాడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నీవు నిజముగా నా శిష్యుడు అయినట్లయితే అనుదినము కూడా నీ సిలువను తీసుకొని నన్ను వెంబడించు. సిలువను తీసుకొని వెంబడించడమే జన్మదినం, హృదయం. కాబట్టి నేను ప్రసంగం చెప్పడం ఇంకో ఫాదర్ చెప్తాను, అందుకే 2 మాటలు చెప్పేస్తున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరులు ఆలోచన చేయండి. నేను ఇదే కోరుకుంటున్నాను. ఈ బిడ్డలందరిగా మీరు ఆలోచన చేయండి, నేను ఎంతవరకు యేసు ప్రభు యొక్క హృదయాన్ని కోసం జీవిస్తున్నాను. ఆయన ప్రక్కన రక్తము నీరు స్రవించింది. నిన్ను ప్రేమించే వ్యక్తిగా, నన్ను ప్రేమించే వ్యక్తిగా ఒక వ్యక్తి వెళ్ళి యేసు ప్రభు యొక్క ప్రక్కను పొడిచినప్పుడు దాని నుండి రక్తము నీరు స్రవించింది. యేసు ప్రభుకి నిజమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి తన యొక్క రక్తాన్ని, ఒక నూతన జీవితాన్ని ప్రసాదించే బప్తిస్మ జీవితాన్ని మనకిచ్చాడు దేవుడు. ఇది బాగా తెలుసుకోండి. ఏదో క్రైస్తవుణ్ణి, ఏదో నా జీవితం జీవిస్తానని కాదు. యేసు ప్రభు యొక్క ప్రేమలో మీరు నిలబడాలి, నేను నిలబడాలి. గురువులుగా మేము ఆ జీవితాన్ని జీవించాలి, అమ్మగారులుగా వాళ్ళు జీవితాన్ని జీవించాలి, ఉపదేశాలుగా వాళ్ళు జీవించాలి, సంఘ పెద్దలుగా జీవించాలి, క్రైస్తవ జన సమూహముగా మీరు జీవించాలి. ప్రభు కోరేది అదే. అందుచేత ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో ప్రార్థన చేద్దాం, దేవునితో ఉందాం, దైవ జీవితాన్ని జీవిస్తాన్ని ప్రయత్నం చేద్దాం. మనందరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ, ఇలాంటి పవిత్రమైన ప్రేమ జీవితంలో మన పాలు పంచుకునే ముందు మనము అలాంటి ప్రేమకు దూరంగా ఉన్నట్లయితే, యేసు ప్రభుకి జీవితానికి దూరంగా ఉన్నట్లయితే క్షమాపణ కోరుకుందాం. 1 నిమిషం అందరూ కూడా, ప్రభువా మమ్మల్ని క్షమించండి, మేము చేసిన పాపాలు క్షమించమని చెప్పి మనసారా ప్రార్థన చేసుకొని క్షమా కోరుకోండి. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము.
పాపములను కడుగుము యేసయ్యా. కన్నీటి హృదయముతో నే వేడుచున్నాను, నా పాపములను కడుగుము యేసయ్యా. కన్నీటి హృదయముతో తప్పిపోయిన బిడ్డల నీకు దూరమయ్యాను, కల్లడిల్లు నాకు దారి చూపు యేసయ్యా. తప్పిపోయిన బిడ్డల నీకు దూరమయ్యాను, కల్లడిల్లు నాకు దారి చూపు యేసయ్యా. నన్ను ప్రేమించి నీవు సిలువను మోసావా, నన్ను ప్రేమించి నీవు సిలువను మోసావా. నన్ను బ్రతికించుము యేసయ్యా, నీ దరి చేర్చుము నన్నయ్యా. నన్ను బ్రతికించుము యేసయ్యా, నీ దరి చేర్చుము నన్నయ్యా. కన్నీటి హృదయముతో నే వేడుచున్నాను, నా పాపములను కడుగుము యేసయ్యా. కన్నీటి హృదయముతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మరల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రభు దయ చూపుము. కృపాకరుడా, కృపాసిద్ధుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. జీవదాత దయ చూపుము. క్షమాధామ దయ చూపుము. కృపాకరుడా, కృపాసిద్ధుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. మరియతనయ దయ చూపుము. శాంతి సదయ దయ చూపుము. కృపాకరుడా, కృపాసిద్ధుడా, క్రీస్తు ప్రభు దయ చూపుము. ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము. సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి. శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 మహిమ. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి శాంతి శాంతి.
మనసు గల వారికి శాంతి శాంతి శాంతి. జనితైక పుత్రుడా ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకించుము. నిజ గుడి ప్రార్థన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. మాకు దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ మహిమ మహిమ. మహిమ భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి దయనా, నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు, యేసుక్రీస్తువా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా, పవిత్రాత్మతో నిండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ప్రీతమ కుమారుని పరమపవిత్ర హృదయమందు మేము ఆనందించుచున్నాము. అతడు తన పారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితమలేని కృపావరములను స్మరించుకొనిచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలు ప్రవహించే అనుగ్రహములకు మేము పాత్రులమగినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈరోజు యొక్క దివ్య పూజ బలిలో జిల్లెడితిప్ప గ్రామం మామిడి శెట్టి బండియ గారు, అలాగే బాలస్వామి గారి యొక్క కుటుంబాల కొరకు పూజ చేయమని ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. వారి కొరకు అలాగే మేడిది బాబ్జీ గారు, సత్యవతి గారు, వారి పెద్ద కూతురు అయినటువంటి మేడిది అశోక్ గారు, రత్న శైలజ గారి యొక్క పిల్లలు మేడిది ప్రభాకర్ గారు, సౌజన్య గారు, వారి యొక్క బిడ్డల కొరకు ఈ యొక్క దివ్య పూజ బలిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే నల్లి మోహన్ రావు గారి యొక్క కుటుంబం కొరకు పూజను అర్పించమని కోరి ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన ఉపదేశులు పి బాలస్వామి మాస్టర్ గారు, వారి కుటుంబం కొరకు, వారి ఉద్దేశాల కొరకు, ఇరుసుమండ వెంకటరత్నం గారు ఉపదేశ గారు, వారి కుటుంబం కొరకు, దేవుడు వారికి చేసినటువంటి మేళ్ళ కొరకు ఈ యొక్క దివ్య పూజలను అర్పిస్తున్నాము. కాలం మొగ సంఘం యొక్క ఉద్దేశాల కొరకు,
ఈ యొక్క దివ్య పూజలలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీరితో పాటు మన విచారణ ఉన్నటువంటి 2 వీధులు అంటే బాలయేసు నగర్ అలాగే మడోనా నగర్, వీరి కొరకు, మన కన్యాస్త్రీల కొరకు, వీరందరి ఉద్దేశాల కొరకు ఈ యొక్క దివ్య పూజలలో అర్పిస్తున్నాం. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము మరియు 3వ వచనము నుండి 4వ వచనము వరకు మరియు 8వ వచనము నుండి 9వ వచనము వరకు. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము మరియు 3వ వచనము నుండి 4వ వచనము వరకు మరియు 8వ వచనము నుండి 9వ వచనము వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతడిని ప్రేమించితిని, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని. ఎఫ్రాయిమునకు నడుచుట నేర్పినది నేనే, నేను వారిని నా చేతులలోనికి తీసుకొంటిని. అయినను నేను తమ్ము కరుణించితినని వారు గ్రహింపరయిరి. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని. వారిని పైకెత్తి నా బుగ్గలకు ఆనించుకొంటిని. క్రిందికి వంగి వారిచే అన్నము తినిపించితిని. ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నిన్నెట్లు పరిత్యజింతును? నేను నిన్ను ఆద్మాను వలె నాశనము చేయగలనా? సెబోయిము వలె శిథిలము చేయగలనా? నా హృదయము అందుకు అంగీకరించుటలేదు. నా గుండె జాలితో కంపించుచున్నది. నేను కోపముతో మిమ్ము శిక్షింపను, ఎఫ్రాయిమును మరలా నాశనము చేయను. నేను దేవుడను కాని నరుడను గాను. నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని. నేను మీ చెంతకు కోపముతో రాను. ఇది ప్రభువు వాక్కు. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో
రెండవ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు మరియు 14వ వచనము నుండి 19వ వచనము వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనము నుండి 12వ వచనము వరకు మరియు 14వ వచనము నుండి 19వ వచనము వరకు. దైవ ప్రజలలో నేను అత్యల్పుడను, అయినను క్రీస్తు అనంత ఐశ్వర్యములను అన్యులకు అందించు వరమును దేవుడు నాకు ప్రసాదించెను. దేవుని రహస్య ప్రణాళిక ఎట్లు అమలు జరపబడవలెనో మానవాళిలో ప్రతి ఒక్కరూ గ్రహించునట్లు చేయుటయే నా బాధ్యత. సర్వమునకు సృష్టికర్తయగు దేవుడు తన రహస్యమును గతమున దాచి ఉంచెను. ఏలయన దివ్యలోకమునందలి ప్రభువులకును శక్తులకును బహుముఖమైన దేవుని జ్ఞానము దైవ సంఘము ద్వారా ఇప్పుడు తెలియజేయబడుటకే ఆయన అటుల చేసెను. తన శాశ్వత ఉద్దేశానుసారముగానే దేవుడు ఇట్లు చేసెను. ఆయన ఉద్దేశమును మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చెను. ఆయన యందలి విశ్వాసము వలనను ధైర్యముతో మనము దేవుని సన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభించినది. ఆ కారణము వలననే ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను. దివియందలి భువి అందలి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు అంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమైశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించమని దేవుని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయముల యందు నివాసమేర్పరుచుకొనుగాక అనియు ప్రార్థించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొనిపోయి వ్రేళ్ళూనుకునిపోయి దైవ ప్రజలందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తిగల వారు కావలననియు దేవునికి నా విన్నపము. దేవుని ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము. అయినను మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని వందనములు.
అమరమైన వాకు పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాకు పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాకు రెండంచుల గతి కన్నా పదునైనది వాకు రెండంచుల గతి కన్నా పదునైనది వాకు మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది మంచి చెడులను బోధించు సుగంధ వాకు ఇది పాడేద హల్లెలూయా పాడేద హల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా 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 ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 29 వరకు. యేసు వచ్చినప్పుడు 12లో ఒకడుగు దీదీము అనబడు తోమ శిష్యులతో లేకుండెను. తక్కిన శిష్యులు అతనితో, మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు, నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి అందు నా వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసింపను అనెను. 8 దినముల పిమ్మట ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉండిరి. తోమా సహితము వారితో ఉండెను. మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువు నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పాడేదం హల్లెలూయా హల్లెలూయా పాడేదం హల్లెలూయా హల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడిదం హల్లెలూయా హల్లెలూయా పాడిదం హల్లెలూయా హల్లెలూయా ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. అందరూ నాతో చెప్పండి.
యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. అందరూ కూడా చేతులు పైకి లేపితే నేను చూస్తాను. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన పవిత్ర సంఘమా, ఈరోజు మనమందరం కూడా యేసు పవిత్ర హృదయ మహోత్సవాన్ని కొనియాడుచున్నాం కనుక మీ అందరికీ యేసు పవిత్ర హృదయ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం యేసు ప్రభుని పవిత్ర హృదయ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం కనుక ఈ పవిత్ర హృదయము నుండి మనం ఈ పండుగ రోజున ఏమి నేర్చుకోగలము అని చెప్పి కాసేపు మనం ధ్యానం చేద్దాం. 2007 సంవత్సరం నుంచి మన ఈ విచారణలో యేసు ప్రభుని పవిత్ర హృదయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. 2007 సంవత్సరం నుండి యేసు ప్రభుని యొక్క పవిత్ర హృదయ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనం మన హృదయాలు ఎలా ఉన్నాయి అన్న ప్రశ్న, పెద్ద ప్రశ్న మనం వేసుకోవాలి. యేసు ప్రభుని యొక్క పవిత్ర హృదయ మహోత్సవాన్ని మనం కొనియాడితే సరిపోదు. మన హృదయాలు కూడా యేసు ప్రభుని హృదయాన్ని పోలినట్లుగా ఉంటున్నాయా అన్న ప్రశ్న వేసుకోవాలి. మన హృదయాలు యేసు ప్రభుని యొక్క హృదయాన్ని పోలినట్లు సంవత్సరానికి ఆ మార్పు మనలో కనిపించకపోతే మనం పండుగలన్నీ చేసుకున్నా ఆ పండుగల వలన మనకు ఏ ప్రయోజనము కూడా ఉండదు. అందుచేత ఈ యేసు పవిత్ర హృదయ మహోత్సవ రోజున ఈ విచారణకు చెందినటువంటి మనం ముఖ్యంగా మన హృదయాలు యేసు ప్రభుని హృదయాన్ని పోలినట్లుగా ఉన్నాయా అన్న ప్రశ్న వేసుకోవాలి. యేసు ప్రభుని యొక్క హృదయాన్ని మన హృదయాలు పోలినట్లు ఉన్నాయా అన్న ప్రశ్న వేసుకుంటే అసలు యేసు ప్రభుని యొక్క హృదయం ఎలాంటిది అనేటువంటి స్పష్టత కూడా మనకు రావాలి. అది లేకపోతే మన హృదయాలు ఎలా ఉంటున్నాయో మనకు తెలియదు. యేసువా వందనం, అందరూ చేతులు పైకి లేపి యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కనుక యేసు ప్రభుని యొక్క హృదయము ఎటువంటిదో మనం గ్రహించాలి. మనం అందరికీ బాగా తెలుసు యేసు ప్రభుని యొక్క హృదయం ఎలాంటిదో. యేసు ప్రభుని హృదయము ప్రేమ గల హృదయం అని మనకు తెలుసు. యేసు ప్రభుని హృదయము క్షమా హృదయం అని మనకు తెలుసు. యేసు ప్రభుని హృదయము జాలి గల హృదయం అని మనకు తెలుసు. యేసు ప్రభుని హృదయము వినయము గల హృదయం అని మనకు తెలుసు. యేసు ప్రభుని యొక్క హృదయము మనలను పట్టించుకునే హృదయం అని కూడా మనకు తెలుసు. అయితే మన హృదయాలు కూడా అలా ఉంటున్నాయా? ప్రేమించు హృదయాలుగా ఉంటున్నాయా? క్షమించే హృదయాలుగా ఉంటున్నాయా? పట్టించుకునే హృదయాలుగా ఉంటున్నాయా? కరుణ చూపించే హృదయాలుగా ఉంటున్నాయా అన్న ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాలి. అది లేకపోతే ప్రియులారా, ఇటువంటి పండుగలలో మనం పాల్గొనటం వలన మనకి పెద్ద ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. మనందరికీ బాగా తెలిసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన హింసించిన వారిని గూర్చి, దూషించిన వారిని గూర్చి ఆయన ఒక మాట చెప్పాడు సిలువలో వేలాడుతూ, తండ్రి
వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని. కనుక పిల్లరా, మొట్టమొదటిగా ఈ రోజున యేసు ప్రభుని యొక్క హృదయము క్షమించు హృదయం అని చెప్పేసి మనం కాసేపు ధ్యానం చేద్దాం. ఒకసారి ఒక టీచర్ తన విద్యార్థుల్ని పిలిచి ఆయన ఒక మాట చెప్పాడు. మీ ఊరిలో లేక మీ ఇంటిలో మీకు ఎవరైతే నచ్చారో, మీరు ఎవరినైతే ద్వేషిస్తున్నారో, మీరు ఎవరితో అయితే మాట్లాడటం లేదో, మీకు ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళ పేర్లను మీరేం చేయాలంటే బంగాళదుంపలు తీసుకుని ఆ బంగాళదుంపల మీద మీ పేర్లు, వాళ్ళ పేర్లు రాయండి అని అన్నారు. అప్పుడు ఆ విద్యార్థులు ఒకడేమో 3 బంగాళదుంపలు తీసుకున్నాడు, ఇంకొకరేమో 6 బంగాళదుంపలు తీసుకున్నారు, ఇంకొకరేమో 7, ఇంకొకరేమో 8, ఇంకొకరేమో 9, అలా ఒక్కొక్కరు సంఖ్య పెంచుకుంటూ వెళ్ళారు. ఆ 3 బంగాళదుంపలు తీసుకున్నవాడు ఎవరైతే తనకిష్టం లేదో, ఎవరైతే ద్వేషిస్తున్నాడో, ఎవరితో అయితే మాట్లాడతలేదో వాళ్ళ 3 పేర్లు రాశాడు. అలాగే 6 బంగాళదుంపలు తీసుకున్నవాడు 6 పేర్లు రాశాడు. 8 బంగాళదుంపలు తీసుకున్నవాడు 8 మంది పేర్లు రాశాడు. పేర్లు రాసిన తర్వాత మాస్టర్ గారు చెప్పారు, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ బంగాళదుంపలు తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి. ఇంటికెళ్ళి ఒక 10 రోజుల పాటు ఈ బంగాళదుంపల్ని మీతో పాటే ఉంచుకోండి. మీరు భోంచేస్తూ ఉన్న ఆ బంగాళదుంపలో, మీ శత్రువుల బంగాళదుంపలో ఎవరి పేర్లైతే మీరు రాశారో ఆ బంగాళదుంపల్ని మీతోనే ఉంచుకోండి. మీరు పడుకుంటూ ఉన్నా మీతోనే ఉంచుకోండి, స్కూల్కి వస్తూ ఉన్నా మీతోనే ఉంచుకోండి. మీరు ఏం చేసినా ఆ బంగాళదుంపల్ని మీతోనే ఉంచుకోండి, మీతో పాటు తీసుకువెళ్ళండి అని చెప్పి టీచర్ గారు చెప్పారు. చెప్పినట్లే ఆ పేర్లు రాసుకున్నటువంటి ఆ బంగాళదుంపలు మొదటి రోజు ఇంటికి తీసుకువెళ్ళారు. భోంచేస్తున్న వాళ్ళ పక్కన పెట్టారు, పడుకున్న వాళ్ళ పక్కన పెట్టారు, మళ్ళీ వస్తున్నప్పుడు కూడా వాళ్ళతో పాటు తీసుకొచ్చారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ బంగాళదుంపలు కుళ్ళిపోవటం ప్రారంభించాయి. ఒక 4 రోజులైన తర్వాత ఆ బంగాళదుంపలు కుళ్ళిపోయాయి, వాసన వస్తుంది. వాసన వస్తూ ఉంటే వాళ్ళు అనుకున్నారు, ఈ మాస్టర్ గారు 10 రోజులు అన్నాడు కదా, 4 రోజులు అయింది, అప్పుడు కుళ్ళు కంపు వస్తుంది, ఎలా భరించగలనా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అలా 5వ రోజుకి ఇంకా దుర్వాసన ఎక్కువైంది, 6వ రోజుకి ఇంకెక్కువైంది, 8వ రోజున ఇంకెక్కువైంది, 9వ రోజున ఎక్కువైంది, 10వ రోజున వాళ్ళతో పాటు కూడా ఆ స్కూల్కి బంగాళదుంపలు తీసుకొచ్చినప్పుడు ఆ మాస్టర్ గారు చెప్పారు, మీరు వెంటనే ఈ బంగాళదుంపలు తీసుకువెళ్ళి మీరు చెత్త కుండీలు వేసేయండి అన్నారు. వెంటనే పోటీ పడి ఆ విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బంగాళదుంపల్ని, కుళ్ళిపోయినటువంటి బంగాళదుంపల్ని చెత్త కుండీలు వేశారు. అప్పుడు ఆ టీచర్ గారు అడిగారు, ఎందుకని మీరు ఇంత పోటీ పడి ఈ బంగాళదుంపల్ని ఆ చెత్త కుండీలు వేసేసారు, ఎందుకని అంత పోటీ పడ్డారంటే, సార్ మొదటి రోజున బాగానే ఉంది, 2వ రోజున బాగానే ఉంది, 3వ రోజున బాగానే ఉంది, 4వ రోజు వచ్చేటప్పటికి అది దుర్వాసన వస్తున్నాయి, 5వ రోజున ఇంకొంచెం ఎక్కువైంది, 6వ రోజున ఎక్కువైంది, ఇంక భరించలేకపోయాం, మీ 10వ రోజు ఎప్పుడు వస్తుందా, ఈ 10వ రోజున మీరు ఏం చెప్తారని చెప్పేసి మేము ఆలోచన చేస్తూ ఎప్పుడు పడేద్దామా అని చెప్పేసి మేము ఆతృతతో చూసాం, మీరు పడవేయమనగానే తీసుకెళ్లి పడవేసేసేవండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ మాస్టర్ గారు చెప్పారు, ఈ బంగాళదుంపలు కుళ్ళిపోతే మీరు ఒక 10 రోజులు మాత్రమే భరించలేకపోయారు కదా, మరి ఎవరి పట్ల అయితే మీరు శత్రుత్వం కలిగి ఉన్నారో, ఎవరితో అయితే మీరు మాట్లాడతలేదో, ఎవరైతే మీకు నచ్చట్లేదో అటువంటి శత్రుత్వంతో వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మీరు ఎలా జీవించగలుగుతారు? మీలో ఉన్నటువంటి ఆ కోపం, ఆ శత్రుత్వం, ఆ గిట్టంతనం, ఆ నచ్చనితనం ఈ కొల్లిపోయినటువంటి బంగాళదుంపలాగా ఉన్నాయి. ఈ బంగాళదుంపలు మీరు ఏ విధంగా అయితే పడవేయటానికి ఆసక్తి కలిగి ఉన్నారో, ఎప్పుడు పడవేద్దాం అని చెప్పేసి ఎదురు చూసారో, మీలో ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని కూడా, మీలో ఉన్నటువంటి ఆ గిట్టంతనాన్ని కూడా
మీలో ఉన్నటువంటి ఆ నచ్చంతనాన్ని కూడా అలాగే మీరు పాడవేయాలని చెప్పేసి ఆ యొక్క విద్యార్థులకి ఆ మాస్టర్ గారు చెప్పారు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు యేసు ప్రభుని యొక్క తిరుహృదయం మనకి నేర్పించేటువంటి పాఠమే ఇది. మనము యేసుక్రీస్తు ప్రభులాగానే ఇతరులను క్షమించేటువంటి మంచి మనస్సు కలిగి మనం జీవించాలి. శత్రుత్వంతో మనం జీవిస్తే, ఈ యొక్క కుళ్ళిపోయినటువంటి బంగాళదుంపలతో ఈ వ్యక్తులు ఏ విధంగా అయితే దుర్వాసన కొడుతూ భరించలేకుండా జీవించారో మన జీవితం కూడా అలాగే ఉంటూ ఉంది అని మనం గ్రహించి, యేసు ప్రభుని యొక్క తిరుహృదయం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, ఇతరులను క్షమించడం మనం నేర్చుకోవాలి, ఇతరులతో మాట్లాడటం మనం నేర్చుకోవాలి, ఇతరులని మనం ప్రేమించడం మనం నేర్చుకోవాలి. అప్పుడే ఈరోజు మనం జరుపుకునేటువంటి ఈ పండుగకు అర్థం, పరమార్థం ఉంటుంది. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ పాఠం మనం నేర్చుకోవాల్సినది, హృదయం అంటే ప్రేమ మనకు గుర్తుకు వస్తుంది. ప్రేమకు గుర్తు హృదయం. అందుచేత యేసు ప్రభు ఏ విధముగా అయితే మానవాళిని ప్రేమించి ఆ మానవాళి కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడో, అలాగే ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు ప్రేమను కలిగి జీవించాలి. అందుకనే రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనమును మనం చదివినట్లయితే, ఎవరైనా చదువుతారా? మనమందరము పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకే మరణించిన కదా, ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చాటుచున్నాడు. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మన కొరకు మరణించాడు. ప్రియులారా, ఈ రోజున మనము కూడా యేసుక్రీస్తు ప్రభుని యొక్క హృదయం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రేమ ఏమిటంటే, ఇతరులను ప్రేమించడం ఎంత కష్టమైనా, భార్యను ప్రేమించడం కానీ, భర్తను ప్రేమించడం కానీ, సంఘమును ప్రేమించడం కానీ, తోబుట్టును ప్రేమించడం కానీ, ఇరుగు పొరుగు వారిని ప్రేమించడం కానీ, అది ఎంత కష్టమైనా ప్రేమించడం అనేటువంటిది క్రీస్తు నుండి ఈ రోజున మనం నేర్చుకోవాలి. కడరా భోజనం సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వక్షస్థలాన తన యొక్క శిరస్సును పెట్టినటువంటి వ్యక్తి, శిష్యుని పేరు ఏమిటి? యోహాను గారు. ఆ యోహాను గారు యేసు ప్రభు యొక్క వక్షస్థలాన తన శిరస్సును పెట్టినప్పుడు, మనము రొమ్ము మీద మన శిరస్సును పెట్టినట్లయితే అక్కడ ఒక శబ్దం వస్తుంది. ఏ శబ్దం వస్తుంది? శబ్దం వస్తుంది, ఏమన్నా శబ్దం వస్తుంది. ఏమంటే గుండె చప్పుడు వస్తుంది. ఆ గుండె చప్పుడు ఎలా వినిపిస్తుంది? లబ్డబ్ 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 అని వినిపిస్తుంది. అవునా కదా? అవును. ఏమో మీరేం చెప్తున్నా నాకు వినిపించట్లేదు. అవును. కానీ ఈ యోహాను గారు తన శిరస్సును తీసుకువెళ్ళి యేసు ప్రభుని యొక్క వక్షస్థలాన్ని పెట్టినప్పుడు, బహుశా నేను అనుకుంటాను, లబ్డబ్ 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 అని వినిపించలా. ఏమనిపించిందంటే లవ్ లవ్ లవ్, ప్రేమ 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 అని చెప్పేసి ఆయన హృదయం కొట్టుకుందనుకుంటా. బహుశా అందుకనేమో ఈ యోహాను గారు యేసు ప్రభుని ఒక్క మాటలో ఆయన వర్ణించాడు. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ యోహాను గారు అంటాడు, దేవుడు ప్రేమ స్వరూపుడు. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దేవుడు ప్రేమ స్వరూపుడు అని చెప్పేసి అక్కడ యోహాను గారు చెప్తారు. కనుక ప్రేమ స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమును ఎంతగా అయితే ప్రేమించాడో,
మనము కూడా ఒకరి పట్ల ఒకరు అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే అందరికి బాగా తెలుసు, చెప్పండి. అక్కడి నుంచి శబ్దం రావట్లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాను. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 26వ వచనం చదివినట్లయితే ప్రతి భర్త తన భార్యను క్రీస్తు తన సంఘమును ఎట్లు ప్రేమించెనో అట్లే ప్రేమించాలి అని. అనగా క్రీస్తు ఎట్లు ప్రేమించాను? ఆయన సిలువ పైకి ఎక్కి సిలువపై మానవాళి కొరకు మరణించేంత వరకు ఆయన ప్రేమించాడు. కనుక పిల్లరా, మనం కూడా అట్టి రీతిగానే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. కనుక ఇది 2వ పాఠం. భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల, బిడ్డలు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రుల బిడ్డల పట్ల, సంఘము గురువు పట్ల, గురువు సంఘం పట్ల, ఇరుగు పొరుగు వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి మనం జీవించాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన 2వ పాఠం. మొదటి పాఠం యేసు ప్రభుని హృదయం, క్షమించు హృదయం. 2వ పాఠం యేసు ప్రభుని హృదయం, ప్రేమించు హృదయం. 3వ పాఠం యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం మన కొరకు నిత్యము కొట్టుకుంటూనే ఉంటది. మన గుండె కొట్టుకుంటుందా, కొట్టుకోదా? కొట్టుకుంటుంది కాబట్టి మనం బ్రతికున్నాం. కొట్టుకోవటం ఆగిపోతే మనం ఏమవుతాం? చనిపోతాం. కనుక యేసుక్రీస్తు ప్రభు హృదయం కూడా ప్రతి పాపి పట్ల, యేసు ప్రభుని యొక్క హృదయం ప్రతి విశ్వాసి పట్ల అలాగే నిత్యము కూడా కొట్టుకుంటూనే ఉంటుంది. యేసు ప్రభుని యొక్క హృదయం మన పట్ల కొట్టుకోవటం అనేటువంటిది ఆగిపోదు. ఆయన మన కొరకు ఆయన తప్పిస్తూనే ఉంటాడు, మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు, ఆయన మనల్ని క్షమిస్తూనే ఉంటాడు. అట్టి రీతిగానే ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా ఆ వ్యక్తిని నేను ఎలా ప్రేమించగలనండి? ఆయన గురించి మీకు తెలియదు, నాకు తెలుసు. ఆ వ్యక్తిని ఎలా క్షమించగలనండి? ఆ వ్యక్తి నాకు ఎంత ద్రోహం చేశాడో, అతడు ఎలాంటి వాడో నాకు తెలుసు. నేను క్షమించలేనండి, నేను ప్రేమించలేనండి అని చెప్తూ ఉంటాం. కానీ హృదయం అలా చెప్పదు. మనం ఎంతటి వారమైనా, ఎంత చెడ్డవారమైనా, ఎంత నీచులమైనా, మన ఆలోచనలు ఎంత దుష్టమైన, మన తలంపులు ఎంతటి దుష్టమైన, మన క్రియలు ఎంత దుర్మార్గమైన, మన హృదయం నిత్యము కూడా కొట్టుకుంటూనే ఉంటుంది. అట్టి రీతిగానే ప్రియులారా, ఎవరో యోగ్యత బట్టి నువ్వు ప్రేమిస్తే దా ప్రేమకు పెద్ద విలువ లేదు. ఎవరో యోగ్యత బట్టి నువ్వు క్షమిస్తే ఆ క్షమాపణకు పెద్ద విలువ లేదు. కనుక ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా ఆ వ్యక్తి గూర్చి మనము ఆలోచన చేస్తూ ప్రేమించే వారిగా, క్షమించేటువంటి వారిగా మనం ఉండాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే హృదయము నుండి దురాలోచనలు పుట్టును. ఆ దురాలోచనలు ఏమనగా వ్యభిచారము, వేష సంగమము, అబద్ధ సాక్ష్యములు, దొంగతనము, నరహత్య అని చెప్పేసి మన మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచనములో మనం చదువుకుంటున్నాం. కనుక పిల్లరా, ఈ రోజు మనం గ్రహించాలి, మన హృదయం ఎలా ఉంది? నిర్మలముగా ఉందా? ప్రేమించే హృదయముగా ఉందా? క్షమించే హృదయముగా ఉందా? ఇతరుల కొరకు నిత్యము కూడా కొట్టుకునేటువంటి హృదయముగా మన హృదయం ఉందా అని మనం ఆలోచన చేయాలి. ఇక 4వది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని హృదయం మన కొరకు నిత్యము కూడా తప్పించే హృదయం. యేసు ప్రభుని యొక్క హృదయం మన కొరకు నిత్యము కూడా తప్పిస్తూ రక్షించేటువంటి హృదయం. మనకు తెలుసు, తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి వద్దకు అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటే ఆ తండ్రి కుమారుని దూరముగానే చూచి ఈ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడు, హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అతనితో అంటున్నాడు సేవకులతో, ఇతని కాళ్ళకు చెప్పులు తొడగండి, వేలికి వంగనం పెట్టండి, మేలైనటువంటి దుస్తులు ధరింపచేయండి, కొవ్విన దూడలతో విందు చేసుకుందాం అని చెప్పేసి అన్నాడు. లోకాసు వార్త 15వ అధ్యాయము 30వ వచనములో ఆయన చెప్తాడు, మనము ఈ విధముగా విందు చేసుకుందాం, మరణించిన కుమారుడు మరలా బ్రతికాడు అని చెప్పి. కనుక ప్రియులారా,
యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయం కూడా ఈ ఉపమానంలో ఉన్నటువంటి తండ్రి హృదయాన్ని పోలి ఉంది. ఆ తండ్రి హృదయము కుమారుని కోసం ఏ విధంగా అయితే తప్పించిందో, యేసు ప్రభుని హృదయం పాపాత్ములమైనటువంటి మన అందరి కోసం, తప్పిపోయినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మన అందరి కోసం అలాగే తప్పిస్తూ ఉంది. మనము కూడా ఒకరి పట్ల ఒకరము అటువంటి ప్రేమ కలిగి జీవించాలి. అదే లోక సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదివినట్లయితే 99 గొర్రెలు కాపరితో ఉన్నప్పటికీ తప్పిపోయినటువంటి ఒక గొర్రెను మాత్రమే ఎదుర్కొంటూ వెళ్ళి ఆ ముళ్ళలో చిక్కుకున్నటువంటి ఆ గొర్రెను తీసుకుని వస్తూ తన ఆ భుజాన మీద వేసుకుని ఆయన తన మిత్రులతో ఆనందించటం జరిగింది. అంటే 99 గొర్రెలు తనతో ఉన్న తప్పిపోయినటువంటి ఆ గొర్రె కొరకు ఆ యొక్క ఆ కాపరి యొక్క హృదయం తప్పించింది. ఆ కాపరి ఆ గొర్రెను రక్షించటానికి తప్పించాడు. అలాగే మనము కూడా తప్పిపోయినటువంటి గొర్రెలాగా ఉన్నప్పటికీ, తప్పిపోయినటువంటి గొర్రెలాగా ఉన్నటువంటి మన పట్ల యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్ర హృదయము నిత్యము కూడా తప్పిస్తూ ఉంది. ఆ ప్రభుని యొక్క హృదయాన్ని మనం గ్రహించి దానికి అనుగుణంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అదే లోక సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే 10 నాణెములు ఉన్నటువంటి స్త్రీ 9 నాణెములు తనతో ఉన్నప్పటికీ 1 నాణెమే పోయినప్పటికీ ఆమె వెంటనే దీపం వెలిగించి చీపురు పట్టుకుని ఇల్లంతా కూడా ఊడ్చి ఆ యొక్క పోగొట్టుకున్నటువంటి నాణాన్ని తాను మరలా పొందగలిగింది. అలాగే మన పట్ల కూడా యేసు ప్రభుని యొక్క పవిత్ర హృదయం తప్పిస్తూ ఉంది. ఆ స్త్రీ హృదయం లాంటిదే యేసు ప్రభుని యొక్క హృదయం. అందుచేత ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనము కూడా తప్పించే హృదయాన్ని, మనకు తెలుసు భార్య పట్ల భర్త హృదయం, భర్త పట్ల భార్య హృదయం, తల్లిదండ్రుల యొక్క హృదయాలు బిడ్డల పట్ల, బిడ్డల యొక్క హృదయం తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా అయితే మేలు చేయాలని, కాపాడాలని, సంరక్షించాలని తప్పిస్తూ ఉంటాయో, అలాగే యేసు ప్రభుని హృదయం కూడా మన పట్ల అలాగే తప్పిస్తూ ఉంటుంది. అందుచేత ఈ రోజున మనం అందరం కూడా ఈ 4 పాఠాలు నేర్చుకుని ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్ర హృదయం నుండి మనము ఆ దీవెనలను, ఆ ఆశీర్వాదాలను, ఆ ప్రేమను, ఆ క్షమను, ఆ రక్షణను, ఆ దయను, ఆ కరుణను పొందటానికి ప్రయత్నం చేద్దాం. ఆ యేసు ప్రభు మనల్ని, మన కుటుంబాలను చల్లగా దీవించును గాక. ఆమేన్. అందరు నిలబడదాం. మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పొంతియు పిలాతు అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములోకి దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకు, చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాము. శరీరమే కర్తను విశ్వసించున్నాము. నిత్య జీవమును విశ్వసించున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవ సంఘముగా దేవుని నిలబడ్డాం. ఈనాడు పవిత్ర వాక్యము ద్వారా 4 ముఖ్య ఉద్దేశాలు ధ్యానము చేశాం. ఈ 4 ముఖ్య ఉద్దేశాలు మనందరిని కూడా ఇంకా క్రీస్తును ప్రేమించే భక్తులుగా మనల్ని తయారు చేయాలి. అందుకే మన హృదయంలో ఉన్న ఉద్దేశాలు ప్రభు సన్నిధిలో పెడదాం. దేవుడు మనందరిని కూడా దీవించి ఆ పవిత్ర ప్రేమలో కొనసాగటానికి మనకు నిజమైనటువంటి ఆత్మీయ శక్తిని దయచేయమని వేడుకుందాం. ప్రేమగల దేవుడా, నీ ప్రత్యేకమైన ప్రేమ కోసం మేము వేచి ఉన్నాం. నీ తిరుహృదయము ద్వారా మానవాళికి పంచిన నీ ప్రేమ మాలో అనుదినము కూడా అభివృద్ధి చెంది నిన్ను ప్రేమిస్తూ, మా సహోదరులను ప్రేమిస్తూ, మా సంఘాన్ని ప్రేమిస్తూ నూతనమైన జీవితం జీవించినట్లు చేయమని
ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా సత్యశ్రీ సభ జగద్గురులైనటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు పొలిమెర జయరావు గారిని, మేత్రాసన గురులను, కన్యాస్త్రులందరినీ కూడా మేము సమర్పిస్తున్నాం. ప్రభువా, మేమందరం నిశ్చితానుసారముగా జీవిస్తూ మేమందరము దైవరాజ్యంలో పని చేయడానికి కావలసిన ఆత్మీయ శక్తిని, ఆరోగ్యాలను గ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈరోజు మా విచారణకు ఇచ్చేసినటువంటి పూజ్య గురులందరినీ మీకు సమర్పిస్తున్నాము. ప్రభువా, వారు చేయించినటువంటి పరిచర్యలో వారి విచారణలను ఆశీర్వదించండి. వారు చేసేటువంటి ప్రతి వాక్య పరిచర్యను విశ్వాసులు చక్కగా స్వీకరించి ఆత్మీయంగా అభివృద్ధిని పొందినట్లు చేయమని, మా గురువులకు కావలసినటువంటి ఆరోగ్యమును, ప్రయాణములో కాపుదలను, ఆత్మీయ శక్తిని అనుగ్రహించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, గడిచినటువంటి 2 రోజుల పండుగ దినాల్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాము. గ్రామాల వారిని, ప్రతి గ్రామ వారు సహకరించి ఉన్నారు, ప్రతి కుటుంబము సహకరించింది. ప్రభువా, ప్రేమ విందులు ఏర్పాటు చేసినటువంటి వారిని, యువతను, సంఘ పెద్దలను, ఉపదేశులను అందరినీ దీవించమని, మేమందరము కూడా ఒక సంఘంగా ఐక్యమత్యము కలిగి విశ్వాసం కలిగి జీవించినట్లు సహాయం చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ రోజు ప్రభువా మా కోసం ప్రార్థన చేయమని కోరినటువంటి కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాము. బాలస్వామి మాస్టర్ గారి యొక్క కుటుంబాన్ని, ఇరుసుమండ వెంకటరత్నం మాస్టర్ గారి యొక్క కుటుంబాన్ని ప్రభువా మీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, అలాగే కాలువ మొగ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మేడిది బాబ్జీ గారు, సత్యవతి గారులను, అలాగే వారి పెద్ద కుమారుడు అశోక్ గారు, రత్న శైలజాలను, వారి బిడ్డలైనటువంటి మేడిది ప్రభాకర్ గారు, సౌజన్య గారులను, వారి బిడ్డలను ఆశ్రయించండి. అలాగే నాయన బాలం జయరాజు గారు, కళ్యాణి గారిని, వారి బిడ్డలు పూజిత ప్రణీతాలను దీవించమని వేడుకుంటున్నాము. అలాగే జిల్లిడిదెప్ప గ్రామస్తులు మామిడి శెట్టి బండే గారు, బాలస్వామి గారిని దీవించి ఆశ్రదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈనాడు పునీత తోమసు గారి పండుగను కొనియాడుతూ ఉండగా, పునీత తోమసు గారి నామకరణం చేయబడిన సంస్థలను, పేర్లు ధరించినటువంటి వ్యక్తులను దీవించండి ప్రభువా. ఆనాడు వారు స్థాపించినటువంటి విశ్వాసంలో నడుస్తున్న ప్రతి క్రైస్తవ సభ్యులను ఆశీర్వదించి దీవించండి ప్రభువా. ఈనాడు క్రైస్తవ జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా విలువలకు కట్టుబడి జీవించేటువంటి విధంగా మమ్మలను నడిపించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా కాళీపట్నం విచారణకర్తలను దీవించండి. వారి సహకరిస్తున్నటువంటి కన్యాస్త్రీలను, ఉపదేశులను, మరి ముఖ్యంగా ప్రభువ ఉన్నటువంటి 6 సంఘాలను, దయ్యాలతిప్ప గ్రామాన్ని, కోమటితిప్ప గ్రామాన్ని, కాలవమగ గ్రామాన్ని, జిల్లెడితిప్ప గ్రామాన్ని, ముచ్చాలపల్లి గ్రామాన్ని, వారితిప్ప గ్రామాన్ని దీవించండి. అదే రీతిగా ప్రభువ ఈ విచారణలో సహకరిస్తున్న బాలయేసు నగర్ను, అదే విధంగా మధున నగర్ను ఆశీర్వదించి దీవించండి ప్రభువ. కొత్తపేటను దీవించమని, వీరు చేస్తున్నటువంటి ప్రతి సహకారాన్ని బట్టి విచారణ దినదినాభివృద్ధి చెందినట్లు దీవించమని, ముఖ్యంగా ప్రభువ ఈ 3 రోజుల పాటు సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. అందరూ ఒక క్షణం ప్రార్థన చేద్దాం. మనం వచ్చింది దానికోసమే, ఆత్మీయ శక్తి పొందటానికి వచ్చాం. మనందరి హృదయాల్లో దేవుడు అలాంటి ఆత్మీయ శక్తిని అధికం చేయమని ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసుతో ప్రార్థన చేయండి. ప్రార్థించుదాము. ప్రేమగల దేవుడా, నీ పరిశుద్ధ ప్రేమను ధ్యానము చేసిన మేము
నీ హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించే ప్రేమ ప్రవాహాన్ని మేము అర్థం చేసుకొని జీవించినట్లు సహాయం చేయండి. అనుదినము కూడా నీ మార్గములో ప్రయాణం చేసే విధముగా మాకు నీ యొక్క వరాలు కురిపించండి. ఇప్పుడు నీ పీఠం ముందు పెట్టినటువంటి ప్రతి విన్నపాన్ని, నీ ముందు సమావేశమై ప్రార్థన చేస్తున్న ప్రతి హృదయాన్ని మీరు అర్థం చేసుకొని ఎల్లప్పుడూ కూడా మీరు వారికి దగ్గరగా ఉండి ఉత్తమ క్రైస్తవ జీవితం జీవించినట్లు చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు కానుకల సమర్పణ ఉంటుంది. దయచేసి గురువులు మీ దగ్గరికి వస్తారు. 2 లైన్లో వచ్చి మీ కానుకలు సమర్పించండి. ఆత్మీయవదనముతో సమర్పిందునా సర్వం అనురాగ దీపాలతో అర్పిందునా హృదయం ఆత్మీయవదనముతో సమర్పిందునా సర్వం అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పిందుని గోవెలలో హరిందునా ప్రభువా అనురాగ దీపాలతో అర్పిందునా హృదయం ఆత్మీయవదనముతో సమర్పిందునా సర్వం సహోదరి సహోదరులారా, మీరును మేమును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పురూపమైన నీ ప్రేమను మాపై కృమ్మరించుచున్న
నీ ప్రీతము కుమారుని దివ్య హృదయమును వీక్షింపము. మేము సమర్పించి బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపముల పరిహారము దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నిండురుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటిచే పొడవబడిన ఆయన ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీ సభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఏ కారణమున తెరిచి ఉన్న రక్షకుని హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఊటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమాదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోను దూతలతోను ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దయాధిపతి
సహోదరులారా, భక్తితో ప్రార్థన చేయండి. నడి పూజలో ఉన్నాం. యేసుక్రీస్తు తన యొక్క మహిమ చేత ఈ అప్పద్రాక్షరసాలు తన శరీరముగా మార్చే సన్నివేశం కాబట్టి మన విశ్వాసానికి నాంది పలికే గొప్ప ప్రస్థానం ఇదే. కాబట్టి భక్తిపూర్వకంగా ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. శిలువ మీద రక్తము చిందిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము. నీవు మరణవచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలి వారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతడు వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువుని, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఈరోజు ఈ పూజా బలిలో పాలు పంచుకుంటున్న నీ విశ్వాసులందరినీ ఈ పూజా బలి అర్పించమని కోరినటువంటి బిడ్డలను, ఈ పండగకు సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయండి. ఉత్థాన మగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోను, ఆమె భర్తయేగు పుణ్యదు జోజప్ప గారితోను, అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిని భక్తిపూర్వకంగా ఈ పరలోక ప్రార్థన ద్వారా మనకు కావలసిన అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమం నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము దానికి శాంతి సమాధానం అనుగ్రహింపుము. యుగ యుగముల జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిండునుగాక. మీ ప్రక్క వారితో పండుగ శుభాకాంక్షలు తెలుపుకోండి. పండుగ శుభాకాంక్షలు తెలిసి సమాధానం ఇవ్వండి. పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి, మాకు దయ చూపండి.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి మాకు దయ చూపండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోకము యొక్క పాపములను పరిహరించువారా మాకు సమాధానము దయచేయండి మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తముత్యంలో కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రభుని ప్రేమ విందు విపుని స్నేహ విందు పరము చూపు విందు పరము చేర్చు విందు ప్రభుని ప్రేమ విందు విపుని స్నేహ విందు పదము చూపు విందు పరము చేర్చు విందు పాపహరణ విందు శాపచరమ విందు విజయమిచ్చు విందు యేసుక్రీస్తు విందు పాపహరణ విందు శాపచరమ విందు విజయమిచ్చు విందు యేసుక్రీస్తు విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరను కరుణ కోట విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరను కరుణ కోట విందు మనసుకు ఊరట వసగుగా సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా అలసిన మనసుకు ఊరట వసగుగా సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా ప్రభుని సొంత జనమా ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును
అడుగును కలువరి చేసుగా చేసునుగా కదలని అడుగును సిలువకు నడుపునుగా నడుపునుగా కరగని చెడుగును కలువరి చేసుగా చేసునుగా కదలని అడుగును సిలువకు నడుపునుగా నడుపునుగా రక్షణ ఈ విందు సంరక్షణ ఈ విందు రక్షణ ఈ విందు సంరక్షణ ఈ విందు సంశయించగా చేయి సాచు మా ప్రభుని సొంత జనమా సంశయించగా చేయి సాచు మా ప్రభుని సొంత జనమా కరుణపైన సత్యములు చాటను ధర్మపైన విందు కరుణపైన నిత్యములు కోరను కరుణ కోట విందు కరుణపైన సత్యములు చాటను ధర్మపైన విందు కరుణపైన నిత్యములు కోరను కరుణ కోట విందు అలసిన మనసుకు ఊరట వసతుగా వసతునుగా సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా నింపునుగా అలసిన మనసుకు ఊరట వసతుగా వసతునుగా సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా నింపునుగా పోషణ ఈ విందు ప్రక్షాళన ఈ విందు పోషణ ఈ విందు ప్రక్షాళన ఈ విందు సంత సంబుగా చెంత చేరు మా ప్రభుని సొంత జనమా సంత సంబుగా చెంత చేరు మా ప్రభుని సొంత జనమా కరుణపైన సత్యములు చాటను కర్మపీఠ విందు కరుణపైన నిత్యములు కోరను కరుణ కోట విందు కరుణపైన సత్యములు చాటను కర్మపీఠ విందు కరుణపైన నిత్యములు కోరను కరుణ కోట విందు ముందుగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విచారణ బాధ్యతలు స్వీకరించి నేటికి ఎన్ని రోజులైంది? ఒక రోజు, ఒక నెల. 3వ తారీఖు వచ్చాను. అదే 3వ తారీఖున ఈరోజు మనందరం ఘనంగా పండుగను జరుపుకున్నాం. దీనంతటికీ దేవాది దేవుడే కారణం. ఆ దేవాది దేవునికి మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తూ మన కరతాళ దుల ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తాం. చప్పట్లు అందరూ. ఈ గ్రామానికి ఫాదర్, ఈ విచారణకి మన మోజెస్ ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఆయన చేతుల నుండి నేను విచారణ బాధ్యతలు స్వీకరించాను. మన వికార్ ఫోరన్ గారి ద్వారా మన తండ్రి గారు ఎంతో ప్రేమించి నన్ను ఇక్కడ పంపించారు. ఈరోజు పీఠాధిపతులు రావాల్సింది, కానీ ఆయన సంప్రదించినప్పుడు ఈరోజు ఆయనకు ఖాళీగా లేదు. అందుకే నేను జాన్ పీటర్ ఫాదర్ గారిని ఆహ్వానించాను, అంగీకరించారు. అయితే చివరి క్షణంలో నేను రాలేను అని చెప్పినప్పుడు ఫాదర్ గారిని వెంటనే సంప్రదించినప్పుడు మన వికార్ ఫోరన్ ఫాదర్ అయినటువంటి ఫాదర్ తోట గాబ్రియల్ గారు ఎంతో అంగీకరించి ఈరోజు మన మధ్యలోనికి విచ్చేసి దివ్య పూజలను అర్పించినందులకు మనందరి తరపున హృదయపూర్వకంగా ఫాదర్ గారికి కరతాళ ధ్వనుల ద్వారా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అలాగే ఈరోజు వాక్య పరిచయం మీద అందించాలి అని చెప్పినప్పుడు వెంటనే అంగీకరించి ఈరోజు ప్రసంగాన్ని అందించినటువంటి ఫాదర్ గారి పేరు ఫాదర్ కాటం బల్తజార్ గారు. ఆయన వేలచింతలగూడెం విచారణ గురువులు. ఈరోజు మన మధ్యకు విచ్చేసి చక్కగా దీని యొక్క
ప్రేమను మనకు అందించినందుకు, ప్రకటించినందుకు ఫాదర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అలాగే ఈరోజు ప్రేమించి మనందరి కొరకు ప్రార్థన చేయడానికి విచ్చేసినటువంటి గురువులందరినీ నేను స్మరించుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున మన మధ్యకు విచ్చేసి దివ్య పూజలు అర్పించి ఈరోజు కూడా మన కొరకు ప్రార్థన చేసినటువంటి ఫాదర్ టి మరియరాజ్ ఫాదర్ గారు, గొల్లవాని తెప్ప విచారణ గురువులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఫాదర్ కామా మాథ్యూ గారు, నన్ను ఎంతో ప్రేమించి నన్ను అభిమానించి ప్రోత్సహించేటువంటి గురువు, మా అన్నగారు, చింతలపూడి విచారణ మెట్ట ప్రాంతం, అక్కడి నుంచి సుదూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి మన విద్యకు ఇచ్చేసినటువంటి మాథ్యూ ఫాదర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఫాదర్ డి మోజెస్ అత్తిలి విచారణ గురువులు, ఆయన కూడా మీ అందరికీ సుపరిచితులే, నా స్నేహితుడు. నాకంటే ముందు విచారణ గురువులా చేసినటువంటి మోజెస్ ఫాదర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అలాగే ఫాదర్ కె విజయంజిల్, నిన్నటి రోజున వాక్య పరిచయమైనటువంటి ఫాదర్ విజయంజిల్ కూడా థ్యాంక్ యూ. అలాగే ఫాదర్ యేసుపాదం బూసి పంగిడిగూడెం విచారణ గురువులు వచ్చి ఉన్నారు, మన కోసం ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అలాగే ఫాదర్ మరియ కుమార్, ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫాదర్ ఐ పీటర్ మొగల్తూరు విచారణ గురువులు 3 రోజుల పాటు ఈరోజు కూడా వచ్చి మన కోసం ప్రార్థన చేసినటువంటి ఐ పీటర్ ఫాదర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పీటర్ రజని ఫాదర్ గారు, ఆయన ఖమ్మం మేత్రాసనంలో పనిచేస్తున్నారు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందులకు ఫాదర్ పీటర్ రజని గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన చాలా దగ్గరగా ఉన్నటువంటి విచారణ గురువులు ఫాదర్ విజయవాడ మేత్రాసనం చెందినటువంటి 3 గురువులు మనతో ఉన్నారు. ఫాదర్ బెర్నాడ్ గారికి, మొదటి రోజు వాక్య పరిచయలో నడిపించినటువంటి ఫాదర్ బెర్నాడ్ గారికి, అలాగే ఫాదర్ రవికాంత్ గారికి, ఫాదర్ కొండా మహేష్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్స్. అలాగే సమలదీవి విచారణ గురువులు తమ్ముడు ఫాదర్ కాండ్రు తంబి గారు, అన్ని విషయాలు నాకు తోడుగా నీడుగా ఉంటున్నటువంటి ఫాదర్ తంబి గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యలో మన కొరకు ప్రార్థన చేయడానికి, మన సంతోషంలో భాగాన్ని పంచుకోవడానికి వచ్చినటువంటి అత్తిలి నుంచి సిస్టర్స్, ఎస్ఎఫ్ఎస్ సిస్టర్స్కి, అలాగే డిఎస్ఎఫ్ఎస్ సిస్టర్స్కి, అలాగే పేరుపాలెం నుంచి వచ్చినటువంటి డొమినికన్ అమ్మగారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 రోజుల పండుగ ఇంత ఘనంగా జరిగింది అంటే కారణం మీరే. ఒకరోజు కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి గ్రామ పెద్దలందరినీ కూడా ఆహ్వానించినప్పుడు అందరూ వచ్చి పాల్గొని, ఎప్పుడు జరగని విధంగా ఇలాగా మీరు కూడా గ్రామ విచారణ పండుగలో పాల్పంచుకోవాలని చెప్పినప్పుడు వారు అంగీకరించి సహకరించారు. 6 గ్రామాల నుంచి ఉన్నటువంటి పెద్దలు. కావున ఈ 6 గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలు ఎన్నో విధాలుగా సహకరించారు, ఆర్థికంగా అలాగే ప్రార్థనా పరంగా. కాబట్టి దానందరికీ కారణం ఉపదేశులు, అలాగే సంఘ పెద్దలు. కాబట్టి సంఘ పెద్దలకు, ఉపదేశులకు అందరికీ మన విచారణ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొట్టండి. అది అలాగే 2 రోజుల పాటు ప్రేమ విందును ఏర్పాటు చేసినటువంటి మన కుటుంబాలు, మరిదలం వారికి, అలాగే బాలం వారి కుటుంబ బాలం యొక్క కుటుంబ సభ్యులు, మొదటి రోజు అన్నదానానికి సహకరించినటువంటి పెదబాబురావు గారు, ఆగ్నేయసమ్మ వారి కుటుంబాల కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కావున ఈరోజు 2 కాలనీస్ అంటే మడోనా నగర్, అలాగే బాలయేసు నగర్, ఈ 2 గ్రామాల వారు, సంఘాల, మన యొక్క విచారణ స్థానిక సంఘ బిడ్డలందరూ కూడా సహకరించి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి నిర్వహించారు. కాబట్టి 2 నగరాల నుండి వచ్చినటువంటి సంఘ పెద్దలు, మన యూత్ వారు,
వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అందరూ చెప్పండి. మన అమ్మగారులు 3 రోజుల పాటు అలంకరణలు, అలాగే ఈరోజు గురువులకు కన్యాస్త్రీలు అందరికీ విందును ఏర్పాటు చేస్తున్నారు. వారి యొక్క కాన్వెంట్లో అన్ని విధాలుగా సహకరించినటువంటి మన అమ్మగారులు కూడా, పెద్దమ్మగారికి, ప్రతి ఒక్క అమ్మగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా చక్కగా పాటలు పాడారు మనకి గాయక బృందం వారు. సెయింట్ మేరీస్ క్వయర్ వారు ఎంతో చక్కగా గానాలను ఆలపించారు. ఎన్నో రోజులు శ్రమించి ప్రాక్టీస్ చేసి మధురంగా పాటలు పాడినటువంటి మనకు గాయక బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. జార్జ్ యొక్క ఆధ్వర్యంలో పాటలు పాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈరోజు మన యొక్క ఆనందంలో, సంతోషంలో పాలు పంచుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ పూజ అనంతరం వారిని కూడా విచారణ పరంగా సత్కరించి అభినందిస్తున్నాము. దానికి కూడా సహకరించవలసిందిగా మనం చేస్తున్నాను. ఇప్పుడు పూజ చివరి ఆశీర్వాదం తర్వాత గురు ఫోటో దిగుతారు. తర్వాత చిరు సన్మానం ఉంటుంది. కాబట్టి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వలినట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగచ్చు అతనిని మా సహోదరి సహోదరులందు గుర్తింపగలుగుదమగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. శక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురువులకు, మఠవాసులకు, వచ్చిన క్రైస్తవ సహోదరి సహోదరులకు. రెండవది, పోయిన నెల ఈ తారీఖునే ఛార్జ్ ఇవ్వటం జరిగింది. నాకు గుర్తుంది, నెల రోజుల్లో మీరు ఒక గొప్ప పండుగ చేశారు. దీనికి కారణం మీ విచారణ గురువు మీరు. కాబట్టి మీ విచారణ గురువులకు మీకు ప్రత్యేక విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తప్పలు కొట్టండి, చేతుల్లోనే అందరూ. ఇక నేను చెప్పాలి పద్దాక మీకు. రెండవది, ఏ విధంగా మీరు ఈ విచారణ పండుగలో అన్ని గ్రామాలు మీరు సహకరించారో అలాగనే మీరు మీ విచారణ గురువులు ఎప్పుడు కూడా చేతిలో చెయ్యి వేసి ప్రయాణం చేయాలి. నేను అదే కోరుకుంటున్నాను. వికరఫోరినిగా చెప్తున్నాను. ఈ విచారణ అన్ని విధాలుగా ముందుకు రావాలంటే మీరు మీ విచారణ గురువులు సహకరించాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు కలిసి పని చేయాలి. స్వార్థీకరణ జీవితంలో మీ అందరూ కూడా ఒక ప్రయాణం చేయాలి. అప్పుడే అభివృద్ధి చెందుతుంది. మరి ఫాదర్ గారిని, మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుడు తప్పకుండా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి హృదయపూర్వకం కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి మన తల్లి మేత్రాశ్వరం నుంచి గురువులు వచ్చారు. నేను మర్చిపోకూడదు మన అమ్మనే. వాళ్ళు తల కింద పెట్టేశారు కొంతమంది. కాబట్టి విజయవాడ గురువులు, వి లవ్ యూ ఫాదర్స్. ఇంతకాలం మరి మీరు మాతో ఉన్నారు. నవ్వు, బాగా నవ్వు. మాతో వచ్చారు, మాతో ఉన్నారు. విజయవాడ మా తల్లి, ఏలూరు మీ బిడ్డ. ఈ సంబంధం మనతో ఎప్పుడు ఉండాలి. అందరూ కలిసి జీవిద్దాం, దేవుని ప్రేమలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మీతో ఉండునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.